హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకేష్ క్రియేషన్స్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఎడిటింగ్ అయితే మన సబ్స్క్రైబర్ అయితే పంపాడు, అంటే సాంగ్ అయితే పంపాడు. ఆ సాంగ్కి తగ్గట్టు అయితే వీడియో ఎడిటింగ్ అయితే చేశాను అనమాట. ఆ సాంగ్ అయితే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో అయితే ట్రెండింగ్ ఉంది, అందరు స్టేటస్ కూడా పెట్టేస్తున్నారు. ఫోక్ సాంగ్ అవుతుంది. నేను ఆ వీడియోకి తగ్గట్టు అయితే నేను ఫొటోస్ని అయితే వీడియో ఎడిటింగ్ అయితే చేశాను. ఓకేనా, ముందుగా డెమో వీడియోతో చూసేయండి. ఫ్రెండ్స్, మీరు డెమో వీడియో చూశారు కదా, ఆ డెమో వీడియో లాగా ఎలా ఎడిట్ చేయడమో మీరే చూడండి. అలాగే వీడియోకి సంబంధించిన బీట్ మ్యాక్ అండ్ షేక్ ఎఫెక్ట్స్ అయితే అన్లిమిటెడ్ మెటీరియల్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చేసిన ఫోటోస్ అయితే టెలిగ్రామ్లో అయితే అప్లోడ్ అయితే చేసేసాను. టెలిగ్రామ్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఇచ్చేసాను. ఆ టెలిగ్రామ్లో జాయిన్ అయితే అయిపోయి ఫోటోస్ అండ్ వీడియోస్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఫ్రీలా. వీటికి కూడా ఎలాంటి పాస్వర్డ్ అయితే ఉండదు. ఓకేనా, ఆలస్యం చేయకుండా ఎడిటింగ్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకోవాల్సిన ముందుగా ఎలైట్ మోషన్ అప్లికేషన్ అయితే ఓపెన్ అయితే చేసుకున్నాను. ఓపెన్ చేసుకుని ఇంటర్ఫేస్ ఇలా చూపెడుతుంది. నేనైతే ఫ్లైట్ మోడ్లో కూడా వేసేసుకొని అండ్ నెట్ అయితే ఆఫ్ చేసుకొని స్క్రీన్ రికార్డ్ అయితే కంటిన్యూ అయితే చేస్తున్నా, ఎందుకంటే ఎలాంటి నోటిఫికేషన్స్ అయితే మధ్యలో రాకుండా ఉండడానికి. ఓకేనా, నేను ముందుగా మీకు ఇచ్చిన బీట్ మ్యాక్ అండ్ షేక్ ఎఫెక్ట్స్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాకైతే ప్రాజెక్ట్కి అయితే వచ్చేస్తాను అనమాట. నేను ముందుగా అన్ని ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసి అయితే పెట్టేసుకున్నాను. యాడ్ ఎలా చేసుకోవడం మీకు అయితే తెలుసు అనమాట ఆల్రెడీ. టైం వేస్ట్ చేయకుండా ఫొటోస్ని అయితే ఇదే విధంగా అయితే ఎండ్ వరకు అయితే మీరు కూడా ఇదే అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా, జస్ట్ మీకు యాడ్ చేయడం కోసం ఒక 3 ఫొటోస్ అయితే నేను డిలీట్ అయితే చేస్తున్నాను అన్నమాట. 3-4 ఫొటోస్ అయితే డిలీట్ అయితే చేస్తున్నాను. డిలీట్ చేసుకొని మళ్ళీ ప్లస్ బై ట్యాప్ చేసుకొని మీడియా ఐకాన్లో వేసుకొని నేను ప్రింట్స్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకున్నాడు ఫొటోస్ వేసుకొని థ్రెడ్స్ బై ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ బై ట్యాప్ చేసుకొని మీడియా ఐకాన్లో వేసుకొని ఇంకో ఫొటోస్ వేసుకొని థ్రెడ్స్ బై ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి. మళ్ళీ అదేవిధంగా మనం ఫొటోస్ని అయితే యాడ్ అయితే చేసుకోగలం. అదేవిధంగా అయితే కట్ చేసుకోండి. మళ్ళీ లాస్ట్ కూడా ఒక ఫోటో అయితే యాడ్ అయితే చేసుకోండి. ఫోటో అయితే ఉంది డబల్ యాడ్ చేసుకున్న పర్వాలేదు అనమాట. ఓకేనా, ఫొటోస్ అయితే మీరు ఇదే విధంగా అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసుకోండి అనమాట. ఇలా ఈ ఫొటోస్ అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే వేసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ వచ్చేసుకోండి. ఇక్కడ సింపుల్గా బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఏం ఇక్కడ మనకి లాస్ట్ వన్ ఎఫెక్ట్ ఉంది, ఫోటో పై ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్లో వెళ్ళేసుకొని థ్రెడ్స్ పై ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసుకొని ఇక్కడ సింపుల్గా బీట్ మార్క్ అయితే ఓపెన్ అయితే వేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మీకు సింపుల్ అయిపోతాను. ఇక్కడ మనకు డబల్ బీట్ మార్క్ ఉన్న ఫోటో ఉంటుంది. ఆ ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్తో వెళ్ళేసుకొని థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. మళ్ళీ కొన్ని ఫోటోలు తీసుకొని ఇక్కడ డబల్ బీట్ మార్క్ ఉంటుంది, ఆ ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. మళ్ళీ 4 ఫొటోస్ తీసుకుంటుంది. ఇక్కడ మళ్ళీ ఇక్కడ డబల్ బీట్ మార్క్ ఫోటో ఉంటుంది, ఆ ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. అంటే నేను అక్కడ పక్షి సౌండ్ అయితే వచ్చేసి ఆ పక్షి సౌండ్కి తగ్గట్టు నేను ఫొటోస్ అయితే యాడ్ అయితే వేసుకొని అక్కడ డబల్ బీట్ మార్క్ అయితే పెట్టేసుకున్నాను. ఎందుకంటే నాకు కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయింది కాబట్టి మీరు కూడా కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి అయితే నేను అక్కడ ఈ డబల్ బీట్ మార్క్ అనేది అయితే పెట్టేసాను అన్నమాట. ఇక్కడ ఇంకొక ఫోటో ఉంటుంది, ఈ ఫోటోకి కూడా ఎఫెక్ట్ యాడ్ చేసుకుంటున్నా. మళ్ళీ ఇక్కడ లాస్ట్కి అయితే ఒక ఫోటో ఉంటుంది, ఈ ఫోటోకి కూడా ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే వేసుకున్నాం. ఓకేనా, మీరు కూడా ఇదే విధంగా అయితే ఎఫెక్ట్ అయితే కంటిన్యూ చేసుకోండి. అండ్ మనం ఈ పక్షి ఎఫెక్ట్ అయితే సౌండ్ ఎఫెక్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ వచ్చేసుకొని సింపుల్ ఇక్కడ మళ్ళీ షేక్ ప్రాక్ట్ అప్లికేషన్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు స్టార్టింగ్ వన్ ఎఫెక్ట్ ఉంది కదా, ఫోటో పై ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్తో వెళ్ళేసుకొని థ్రెడ్స్ పై ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసుకొని ఇక్కడ సింపుల్గా బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు సింపుల్గా చెప్పేస్తా. మనకి ఇక్కడ డబల్ బీట్ మార్క్ అంటే ఫస్ట్ ఫోటో ఉంది కదా, ఫోటో పై ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. మళ్ళీ షార్ట్ ఫోటోస్ వదిలేసుకోండి. ఇక్కడ ఇంకొక ఫోటో ఉంటుంది, ఆ ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఫోటో వదిలేసుకున్న తర్వాత ఇక్కడ ఇంకొక ఫోటో ఉంటుంది, ఆ ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. మళ్ళీ షార్ట్ ఫోటోస్ వదిలేసుకోండి. మళ్ళీ ఒక ఫోటో ఉంటుంది, ఆ ఫోటోస్కి వదిలేసుకోండి. అంటే ఇక్కడ మనం పక్షి తర్వాత 4 ఫోటోలు ఉంటాయి కదా, 4 ఫొటోస్కి అయితే లాంగ్ ఫొటోస్కి అయితే మనం ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. షార్ట్ ఫొటోస్ అయితే వదిలేసుకోవాలన్నమాట. ఓకేనా, అర్థమైంది అనుకుంటా కదా. అంటే ఇదే ఎఫెక్ట్ అయితే మీరైతే ఎండ్ వరకు అయితే కంటిన్యూ అయితే చేసుకోండి అన్నమాట. ఓకేనా, మళ్ళీ ఇక్కడ 2 ఫొటోస్ ఉంటాయి, ఆ 2 ఫొటోస్ కూడా అంటే బ్యాక్ వచ్చేసుకోండి ఒకసారి. అంటే ఇక్కడ ఒక ఫోటో ఉంటుంది, ఈ ఫోటోకి కూడా ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే వేసుకోండి. ఓకేనా, ఈ ఎఫెక్ట్స్ అయితే ఇదే విధంగా అయితే కంటిన్యూ అయితే చేసుకోండి ఎండ్ వరకు. మీరైతే ఎండ్ వరకు అయితే కంటిన్యూ చేసుకోండి. ఒకసారి నేను బ్యాక్ వచ్చేసుకొని ఇక్కడ మళ్ళీ షేక్ ప్యాక్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకుంటున్నా. ఓపెన్ చేసుకున్న మధ్యలో ఉన్న షార్ట్ ఫోటో ఎఫెక్ట్ ఉంటుంది, ఆ ఫోటో పై ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్తో వెళ్ళి థ్రెడ్స్ పై ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసుకొని ఇక్కడ సింపుల్గా మళ్ళీ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు సింపుల్గా చెప్పేస్తాను అన్నమాట. ఏమంటే ఇక్కడ మనకు మధ్యలో షార్ట్ ఫోటోస్ ఉన్నాయి, ఆ షార్ట్ ఫోటోస్కి అయితే మనం ఎండ్ వరకు అయితే యాడ్ అయితే వేసుకోవాలన్నమాట. ఇక్కడ మళ్ళీ 2 ఫొటోస్ వదిలేసుకున్న తర్వాత అంటే 3 ఫొటోస్ వదిలేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ 2 ఫొటోస్ ఉంటాయి షార్ట్ ఫొటోస్. ఆ 2 షార్ట్ ఫొటోస్కి అయితే ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలా.
మళ్ళీ ఇక్కడ 3 ఫొటోస్ వదిలేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ 2 షార్ట్ ఫొటోస్ ఉంటాయి. ఆ 2 షార్ట్ ఫొటోస్కి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ 3 ఫొటోస్ వదిలేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ ఇక్కడ 2 షార్ట్ ఫొటోస్ ఉంటాయి. ఈ 2 షార్ట్ ఫొటోస్ కూడా ఎఫెక్ట్ యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా, మీరైతే ఇదే విధంగా అయితే ఈ ఎఫెక్ట్స్ అనేవి అయితే ఎండ్ వరకు అయితే కంటిన్యూ అయితే చేసుకోండి అన్నమాట. ఓకేనా, మళ్ళీ ఇక్కడ 2 షార్ట్ ఫొటోస్ ఉంటాయి. 2 షార్ట్ ఫొటోస్ కూడా ఎఫెక్ట్ యాడ్ అయితే కొంచెం లాక్ అయితే పడుతుంది కదా. ఇక్కడ 2 షార్ట్ ఫొటోస్ కూడా అదే విధంగా అయితే ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా, మీరు కూడా ఇదే విధంగా అయితే కంటిన్యూ అయితే చేసుకోండి. కంటిన్యూ అయిన తర్వాత ఎడిటింగ్ అయితే అయిపోతుంది. పైన షేర్ ఆప్షన్ పై ట్యాప్ చేసుకోండి. ఇక్కడ వీడియో ఆర్ఎంకి ట్యాప్ చేసుకోండి. ఇక్కడ హెచ్డీ ఆర్ఎంకి ట్యాప్ చేసుకోండి. మీకు నచ్చిన క్వాడ్స్ అయితే పెట్టేసుకోండి. అయితే నార్మల్ 720p పెట్టేసుకోండి. ఇక్కడ ఎక్స్పర్ట్ పై ట్యాప్ చేస్తున్నా. ఇప్పుడు వీడియో ఆడియో అయితే డౌన్లోడ్ అవుతుంది చూడండి. ఈ వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.